బయట కిందికి రా లేదా పైకి పో కిందికి వెళ్ళరా పైకి వెళ్ళవు నమస్తే ఎలా మాట్లాడావన అత్త మన వేళ వాడేవా దండగా పైకి అట్లా కాయవన్నీ ఆటడ కూడా మనట్లా అదే మంచి ఈరోజు పేదల కోసం ఈరోజు కొట్లాడి మరి రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బాబా అంబేద్కర్. అంబేద్కర్ అంటే మనం ప్రతి పండగ జరుపుకుంటాం. అంటే ముస్లిమ్స్లో పండగ, హిందువులో పండగ, క్రిస్టియన్స్లో పండగ జరుపుకుంటాం. ఈరోజు జరుపుకున్న ఏప్రిల్ 14 ఒకటే పండగ. ఈరోజు అంబేద్కర్ జయంతి, ఈ 135వ జయంతి సందర్భంగా ఈరోజు మనమందరం కలిసి ఎప్పటికీ అందరం కలిసి కట్టుగా చేయాలని ఈరోజు ఈ సభలో సెలవు చేసుకుంటున్నా. సార్ వెంకటేశ్వర స్వాగతం స్వాగతం రండి పైకి. మాట్లాడుతుంటే కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదో ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు. అంబేద్కర్ గారు అందరి వాడు. అంబేద్కర్ గారు సమాజానికి కావాల్సినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి, ప్రపంచ మేధావి. ఆయన చదివిన చదువులు ఏ ఒక్క వ్యక్తి ప్రపంచంలో చదవలేదు. అన్ని చదువులు చదివినాడు కాబట్టి ఆయనకు అంత జ్ఞానము, తెలివితేటలు, మేధావి కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాణ యొక్క బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. ఆయనతో పాటు కమిటీలో చాలామంది ఉన్నా కూడా చివరి వరకు అప్పచెప్పిన పని కోసము నిబద్ధతగా, నిఖచ్చిగా అంత జ్ఞానాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి మెలకువలను తీసుకొని మన యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఆయన పడినటువంటి శ్రమలు, పడినటువంటి కష్టాలు అంతా ఇంత కాదు. అదంతా ఎందుకోసం చేశాడంటే తన వర్గం వారు, తన సమాజంలో ఉన్నటువంటి అవకాశాలు, రిజర్వేషన్లు అన్నీ పొందుపరిచాడు. ఆయన ఒకటి చెప్తాడు. ఆయన స్టేట్మెంట్ ఏంటంటే ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ, 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక మనిషికి ఒక విలువ ఏ విధంగా ఉంటుందో ఆ విలువ కలిగినటువంటి ఓటును మనం సమానంగా చూస్తామో వ్యక్తిని కూడా అదే విధంగా సమానంగా చూడాలి. ఓటును మాత్రమే కాదు, 1 మ్యాన్ 1 ఓటు 1 వాల్యూ అన్నప్పుడు ఒక వ్యక్తిని మనము సమానంగా చూడాలి, ప్రతి వ్యక్తిని సమానంగా చూడాలి. ఎటువంటి అస్పృశ్యతకు కానీ, వివక్షతకు కానీ గురి కాకుండా, చూడకుండా మనం సమాజంలో ఆ విధంగా ఉండాలని కోరుకుంటాడు. అదేవిధంగా సమాజంలో అభివృద్ధిని ఎలా కొలుస్తాడు అంటే సమాజంలో అభివృద్ధిని కొలిచే విధానాన్ని సమాజంలో ఉన్నటువంటి మహిళలు యొక్క అభివృద్ధినే సమాజం యొక్క అభివృద్ధిగా భావిస్తారు. సమాజంలో ఉన్నటువంటి మహిళలను అభివృద్ధిలో తీసుకొని వచ్చినప్పుడే మనం ఆ సమాజం అభివృద్ధి చెందిందని భావిస్తారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబంలో, మన సమాజంలో, మన గ్రామంలో ఎక్కడైనా సరే అందరినీ సమానంగా చూడాలి, తక్కువ చేసి చూడకూడదు, అంటరానితనాన్ని రూపుమాపాలి.
ఇప్పటికీ ఇంకా ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే అణచివేయాలి, నిర్మూలించాలి, సమాజము బాగుంటే మనమందరం బాగుంటాం అనేటువంటి ఆయన యొక్క గొప్ప కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరము 135 జయంతి ఉత్సవ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిందే. ప్రతి సంవత్సరము ఆయన యొక్క జయంతికి, ఆయన యొక్క వర్ధంతికి దండలు వేసి పోకుండా సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క బోధనలు గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలను, సంప్రదాయాలను, ఆయన యొక్క గొప్ప లక్షణాలను మన నిజ జీవితంలో, మనం పనిచేసే ప్రదేశంలో, మనం పరిపాలించినటువంటి రాజ్యంలో గుర్తుపెట్టుకున్నట్లయితే మనము ఆయనకు గొప్పలాగా మనమందరం కూడా మన యొక్క నిజ జీవితంలో ఇవన్నీ పాటించాలని మీ అందరినీ కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా 135 జయంతి ఉత్సవాలు తెలియజేస్తున్నాం. జయంతి శుభాకాంక్షలు చేస్తూ అందరికీ నమస్కారం. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నాయకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు మన గౌరవ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, గౌరవ కర్నూలు జిల్లా కేడీసీ చైర్మన్ శ్రీ విశ్వనాథన్ గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గోకుల గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ అందరం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన బిఆర్ అంబేద్కర్ గారి గురించి దైవ సమానుడైన బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలని మన గౌరవ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్గం కూడా ఆయన ఆశయాల్లో, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఎవరంటే మన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్గం అందరికీ తెలియజేస్తున్నారు. అందువలన బిఆర్ అంబేద్కర్ ఆశయాలు మనందరం ప్రతి ఒక్కరు చేతులు కలిపి ఆయన ఆశయాలకు మనందరం సహకరించాలని అందరికీ పల్లె జన వల్లగే తలకాయకి తలకాయ కూడా చూసుకోవాలా రాండి